హాయ్ అండి, అందరికీ నమస్తే. లాస్ట్ వీడియోలో ఈ సారా అలీ ఖాన్ వేసుకున్న డ్రెస్ కటింగ్ చూసాం కదా అండి. ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అండి. ఇప్పుడు ఓనీ కోసం మనం కట్ చేసిన క్లాత్ లో సెంటర్ జాయిన్ చేసుకోవాలి. ఈ సెంటర్ జాయిన్ చేసింది కనిపించకుండా ఉండడం కోసం మనం ఈ నెట్ క్లాత్ ఉంటుంది కదా అండి. ఈ నెట్ క్లాత్ ని మనం 2-3 ఇంచెస్ వెడల్పు ఇలా కట్ చేసుకొని ఇలా బార్డర్ జాయిన్ చేసిన చోట మనము బార్డర్ లాగా అటాచ్ చేస్తామంటే నెక్ కు వేసుకునే దగ్గర డిజైన్ లాగా నీట్ గా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ అంచులకు కూడా ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ ని మనం బార్డర్ లాగా జాయిన్ చేస్తే నీట్ గా ఉంటుంది. అలాగే క్లాత్ తీద్దాము. ఫస్ట్ మనము జాయిన్ చేసుకోవాలి. కార్నర్స్ మనం అతుకులు పడి ఉంటాయి కదా, సో ఇవి ఇలాగ జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కిస్తా రౌండ్స్ ఇలా కుట్టేసుకోవాలి. రెండు సపరేట్ అయినా చేసుకోవచ్చు, లేదా మనము డైరెక్ట్ దీనికి ఇట్లా లైనింగ్ జాయిన్ చేసుకొని అయినా మనం కలిసి స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ జాయింట్ చేసేసి ఇక్కడ కిస్తా రౌండ్ ఇవి రెండు అలాగైనా కుట్టుకోవచ్చు, అది ఇష్టము. సో నేను వచ్చేసి ఇలాగ స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ దీనికి జాయిన్ చేసేసి మొత్తం లైనింగ్ ఈ కిస్తాను ఈ పైన వేస్ట్ దగ్గర మనం జాయిన్ చేసుకోవాలి. అండ్ నడుము దగ్గర ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కిస్తా దగ్గర కూడా ఇలాగ జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలి. లేదా మీరు మెయిన్ శారీ క్లాత్ని ఇలాగే జాయిన్ చేసుకొని కిస్తాలో మొత్తం అది ఇది మనకి ఇలా రెండు జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఇలాగ ఉల్టా రెండు పెట్టేసి చూడండి, ఇలా ఈ రెండు ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ కిస్తాలు మనము రెండు కలిపి జాయిన్ చేసుకోవాలి. ఈ రెండు ఇటువైపు, సో ఇటువైపు ఇలా రెండు వైపులా ఇలా జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇలా రెండు మనకి జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది కదండి. ఇక్కడ మనం పైన నడుము పట్టి అటాచ్ చేసుకోవాలి, ఎలాస్టిక్ వేసుకోవాలి. ఎలాస్టిక్ అండి, ఎలాస్టిక్ నడుము విడ్త్ కన్నా ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకోండి. ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనము 3 ఇంచెస్ లెస్ చేయాలి. అంటే 20 అనుకోండి. సపోజ్ మనము 3 ఇంచెస్ లెస్ చేస్తే 17 వస్తుంది. లేదు మనకి ఒక నార్మల్గా స్ట్రెచ్ అవుతుందంటే 2 ఇంచెస్ మైనస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను నడుము విడ్త్ కన్నా 2 ఇంచెస్ తక్కువ తీసుకున్నాను. అలాగే దీనికి 1.5 ఇంచ్ ఉందండి. ఫోల్డింగ్ మీద 3 ఇంచెస్ వస్తుంది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇది ఇలాగా మనం పట్టి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసి మొత్తం చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెండింటిని కలిపి 1/2 ఇంచ్ ఖర్చు వదులుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. రెండింటిని కలిపి ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ని రెండింటిని ఇలాగా ఒక జాయిన్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మీరు డైరెక్ట్ ఇలా పెట్టేసుకొని ఇలాగా ఎలాస్టిక్ ఇలా ప్లేస్ చేసుకొని డైరెక్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ స్టిచ్ని పైకి ఇలా పెట్టేసి ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకోకుండా ఇలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. లేదా మనకి కొద్దిగా జరిగే క్లాత్ అయితే ముందే ఇలాగ 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకొని తర్వాత అయినా ఓకేనా, ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూడండి, మీకు ఇలా క్లాత్ ఎలాస్టిక్ని ఇలా పెట్టేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంటుందండి, వస్తుందా రాదా అని మీకు చూపిస్తాను. నేను ఎక్కించుకునే దానికన్నా ఇలా స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంటే ఎలాస్టిక్ మీద మనకి స్టిచ్ పడుకోకుండా ఓన్లీ క్లాత్ మీద పడేటట్టు చూసుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా లాగండి ఎలాస్టిక్, అప్పుడే తెలుస్తుంది ఎలాస్టిక్ మీద పడుతుందా లేదా అనేది కుట్టు. ఇప్పుడు ఇక్కడ ఈ క్లాత్ అంతా ఇలాగ బయట తీసేసేయండి. మీకు ఇలా కష్టంగా ఉందంటే మొత్తం నడుము విడ్త్ మొత్తం స్టిచ్ చేసుకొని ఎలాస్టిక్ని మనం డోరీ లాగా ఎక్కిచ్చేసేసుకొని ఇలా జాయిన్ చేసుకోవచ్చు. అది మీకు ఏది ఈజీ అయితే అలాగ స్టిచ్ చేసుకోండి. ఇలాగ కొద్దిగా ఎక్కువ ఉంటే జస్ట్ ఇలాగ చిన్నగా ఫిల్ పెట్టేసేయండి. చూడండి, మొత్తం మనకి ఎలాస్టిక్ అయినాక చూడండి ఇలా జరిపితే మనకి ఎలాస్టిక్ అనేది ఎక్కడ ఎలాస్టిక్ మీద స్టిచ్ పడలేదు, అందుకే మనకి ఈజీగా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా
మొత్తం ఇలాగ స్ట్రెచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలాగ స్ట్రెచ్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉంది. మీరు ఇలాగైనా పెట్టుకోవచ్చు, లేదా సెంటర్ ఇలాగ మొత్తం ఇలాగ ఈవెన్గా ఇలా చేసుకొని ఇలాగ సెంటర్లో ఒక స్టిచ్, ఇలాగ సెంటర్లో ఇలాగ ఎలా స్టిచ్ చేసుకుంటూ ఇలాగ సెంటర్లో ఒక స్టిచ్ వేయండి. ఇలా పట్టుకోమాట. చూడండి రెడీమేడ్ స్టైల్లో నీట్గా ఉంటుంది అనమాట. ఇలా ఎలాస్టిక్ వేస్తే కింద బాటమ్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలాగ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. దీన్ని కూడా మీరు కావాలంటే పీకో అయినా చేసుకోవచ్చు. నార్మల్ మిషన్తో పీకో ఎలా చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉందండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. లేదా మనకి అంబ్రెల్లా మోడల్ కట్ చేసాం కదా, మీ ఇలాగా ఫస్ట్ అంబ్రెల్లా మోడల్ కట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఇలాగ ఒకసారి ఫోల్డ్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలి రౌండ్. తర్వాత ఇంకొకసారి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. రెండు ఒకసారి మీరు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారంటే క్రాస్ ఇలాగ వస్తుందన్నమాట. అలా కాకుండా ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసి ఇంకొకసారి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీతో నార్మల్ మిషనే ఉంది, మాకు పీకోనే కావాలంటే అది కూడా వీడియో అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి, ఛానల్లో ఉంటుంది. సో ఇది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సెంటర్లో కిస్తా దగ్గర ఇలా పట్టుకొని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. తర్వాత అన్ఈవెన్గా ఉండేది మనం కట్ చేసుకున్నాము. ఇది అంబ్రెల్లా మోడల్ కాబట్టి ఇలాగే వస్తుంది. ఫస్ట్ మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాము. కిస్తా దగ్గరికి వచ్చినాక ఇలా ఆపేసి మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మెయిన్ క్లాత్ని ఇలాగ జాయిన్ చేసుకోండి. మళ్ళీ తర్వాత మనము రెండింటిని కలిపి జాయిన్ చేస్తాము. ఓన్లీ మెయిన్ క్లాత్ని, లైనింగ్ని కాకుండా ఓన్లీ మెయిన్ క్లాత్ని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రాక్ ఎలాగ నడుము దగ్గర జాయిన్ చేసుకుంటామండి, అలాగే ఇక్కడ కొద్దిగా ఒక కిస్తా దగ్గర ఒక 1/2 ఇంచ్ అంతా 4 అంటే మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలాగ కలిపేసి కుట్టేసుకోండి ఇక్కడ కిస్తా దగ్గర. సో 4 క్లాత్ని ఇలాగా ఇక్కడ నుంచి మనము మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలాగ క్రాస్గా లోపలికి అనేసి ఇలాగ మెయిన్ క్లాత్ని ఇలా లోపలికి అనేసి ఇప్పుడు లైనింగ్ని ఇలాగ జాయిన్ చేసుకోవాలి. అర్థమైంది కదా అండి. మనం ఫ్రాక్కి నడుము దగ్గర ఎలా జాయిన్ చేస్తాము, లైనింగ్ మెయిన్ క్లాత్ సపరేట్ అలా తీసుకొని ఇలాగ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు ఇక్కడ వరకు 4 కలిపి జాయిన్ చేసి ఉంటాం కదా, ఇక్కడ మెయిన్ క్లాత్ని లోపలికి ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని ఇలాగా ఓన్లీ లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ పడాలి. అలాగా స్టిచ్ చేసుకోండి. ఇలా పోగులు రాకోకుండా ఉండడం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు తిరగేసేయాలి. ఇలా వస్తుందండి. మనకి కింద ఏమైనా అన్ఈవెన్గా ఉందేమో చెక్ చేసుకొని ఒకసారి కట్ చేసుకోవాలి. సో ఇలా వస్తుంది అనమాట. సేమ్ మనకి స్కర్ట్ లాగే ఉంటుంది. ఇలాగా లూజ్ పలాజో మనకి ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లా అయినా సేమ్ ఇలాగే తీసుకోవాలండి. మనము అన్ఈవెన్గా వచ్చేది కింద కట్ చేసుకోవాలి. చూడండి కిస్తా లెంత్ కింద వచ్చేసి మీరు నార్మల్ మిషన్తో పీకో అయినా చేసుకోవచ్చు, లేకుంటే చెప్పాను కదా అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెప్లామ్ టాప్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్స్కి ఇలాగ బార్డర్ లేస్ కట్ చేసాం కదా, సో అది ఇలా తిరిగేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. బార్డర్ ఇలాగే ఒక 2-3 పెట్టుకోండి. అలాగే పెట్టిన తర్వాత మనకి సైడ్ పిక్ యాడ్ చేస్తాను చూడండి. అలా కావాలంటే ఇలాగ ఒక 2 బార్డర్స్ అటాచ్ చేసి ఇలాగే ఒక 1 ఇంచ్ పెడితే ఇలా తీసుకొని క్రాస్గా కూడా ఇలాగా మనం స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లేస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను అవన్నీ ఏం చేయలేదనేది హాఫ్ మీటరే ఉంది కాబట్టి తక్కువ నేను అడ్జస్ట్ చేసేసాను అనమాట. అలాగా ఇక్కడ నేను బ్యాక్ సైడ్ డోరీ కట్టుకోవడం కోసము ఇలాగా డోరీ స్టిచ్ చేశాను అనమాట. సో ఇలా ఒక లూప్ టర్న్ పెట్టుకోండి, మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట డోరీ. మనకి ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా చూపిస్తున్నాను, ఫ్రాక్ లాగే నెక్ తిరిగేస్తున్నాను అనమాట. సో ఇక్కడ లేదు అంటే మనకి ఫ్యాబ్రిక్ కటింగ్లో చెప్పాను కదా అండి, మనకి పాట్ నెక్ షేప్ లాగా తీసి మనం మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఆపోజిట్ అక్కడే నెట్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు. డీప్ రౌండ్ అనమాట. వాళ్ళకి మాత్రం వద్దన్నారు, నార్మల్గా రౌండ్ తీసి ఇలా పెట్టండి. ఇక్కడ పాట్ నెక్ కూడా అంతే అండి, సైడ్కి మనం ఇలా కట్ చేసి ఇందాక డోరీస్ పెట్టాం కదా అవి ఇలా పెట్టేసి ఇలాగా రౌండ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో డోరీ పెడితే మనకి ఆ పాట్ అనేది నెక్ తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. హుక్ కనుక్కోండి, మనం థ్రెడ్ పెట్టి తీయాలన్నమాట. ఇలాంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి నా ఓల్డ్ వీడియోస్ అన్నీ. సో ఇలాగా సైడ్ జరగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఇదంతా నార్మలే అని స్పీడ్ పెట్టేస్తాను అనమాట. మీకు ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి సెంటర్కి ఇలాగా ఖర్చు ఇచ్చి ఇక్కడ షోల్డర్ దగ్గరే రావాలన్నమాట. ఆ ఖర్చు ఫ్రంట్ వైపు మనం హ్యాండ్స్కి షేప్ తీయలేదు కదా అది తీసాను.
ఇక్కడ నార్మలే అండి. ఇంకా బ్యాక్ ఫ్రంట్ ఇలాగ టక్స్ వేసేసి మనం కింద ఫ్లేర్ యాడ్ చేయాలి. ఆ ఫ్లేర్ కూడా ఎలాగ అనేది ఈజీగా చూపిస్తాను చూడండి గ్యాదరింగ్స్. ఫస్ట్ మనం పెద్ద కుట్టుతో ఇలాగా ఒక కుట్టు స్టిచ్ చేసుకోవాలి. దానికి ఫుట్ అంత గ్యాప్తో, సింగిల్ ఫుట్ అంత గ్యాప్తో ఇలాగ డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇదే 2 కుట్లు వేసింటాం కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క థ్రెడ్ ఇలా లాగితే మనకి గ్యాదరింగ్స్ వస్తాయన్నమాట. ఈ నడుం విడ్త్కి ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ మనము స్టిచ్ చేయాలి. రెడీమేడ్ స్టైల్లో నీట్గా చాలా బాగా నీట్గా ఉంటాయన్నమాట గ్యాదరింగ్స్ అనేది. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయన్నమాట మనకి గ్యాదరింగ్స్ రెడీమేడ్ స్టైల్లో. చిన్న చిన్న ప్లేట్స్ కన్నా ఇలా బాగుంటుందన్నమాట ఫ్యాబ్రిక్స్కి. సో ఇలాగ డబల్ స్టిచ్ వేసేసేయాలి. సో ఇంక ఇప్పుడు మనము హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను సెంటర్లో వచ్చేసి ఓపెన్ ఇచ్చాను అనమాట. ఇలాగా సెంటర్కి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ మొత్తం చెక్ చేసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ నడుము దగ్గర లూజ్ పెడతా అన్నాను కదా, అక్కడ కూడా డోరీ ఇచ్చాను అనమాట. ఇక్కడ మనం ఒక 2-3 స్టిచెస్ ఇలా వేసేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఓల్డ్ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫైనల్లీ ఇలా ఉందన్నమాట.